तमेव विद्वान्नभिभाय मृत्योरात्मानं धीरम् अजरं युवानम् पुण्डरीकं नवद्वारं त्रिभिर्गुणेभिरावृतं तस्मिन् तद्यक्षमात्मन्वत्तद्वै ब्रह्मविदो विदुः। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యాత ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమః ఆచార్యజీ. నమస్తే. మునిగారు అసంతృప్తి సంతృప్తి గురించి ఆత్మ పరిగెట్టట్లేదు. తనలో ఉన్నటువంటి వెలితిని పూరించుకోవడానికి ఇంకేదో కావాలని, అసంతృప్తిని తృప్తిపరచుకోవడానికి వెళ్తుంది. అది గమనించండి. ఇక మనం సత్యాత ప్రకాశం అధ్యాత్మ సత్సంగంలో వచ్చినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యాత ప్రకాశం 6వ సముల్లాసం 123వ పుటలో చూడండి. క్రోధము నుండి ఉత్పన్నములగు వ్యసనములు, క్రోధము నుండి ఉత్పన్నములగు వ్యసనములు, కోపము పూర్తి కాలే కదా, ఇంకా కామము నుండి ఉత్పన్నము వ్యసనము అది కాలే కదా పూర్తిగా. కామము నుండి ఉత్పన్నములగు వ్యసనములు 10. కామంతో 10 వ్యసనాలు ఉత్పన్నమవుతుంటాయి. వేటాడుట, పాచికలాడుట, జూదమాడుట మొదలగునవి. పగలు నిద్రించుట, కామకథ, ఇతరులను నిందించుట, స్త్రీలతో అతి సంగమము, మాదక ద్రవ్య సేవనము, మద్యము, నల్లమందు, భంగు, గంజాయి మొదలగునవి సేవించుట. మద్యము దగ్గర ఉన్నాం. మద్యము అంటే కళ్ళు, సారాయి, ఇవి అంతే తాగడం. మద్యము తయారయ్యేటువంటిది గోధుమలు, అంగూరు పండ్లు, బెల్లము, చక్కెర, అది చెరుకు, ఇటువంటి వాటితోటే తయారవుతుంది. ప్రకృతి సహజంగా తీసుకుంటే ఏమి ఇబ్బంది ఉండదు. దానిని ప్రకృతిని దాని యొక్క స్వభావాన్ని చెడగొట్టి, మురుగబెట్టి, కుళ్ళబెట్టి, దాంట్లో చెడిపోకుండా కెమికల్స్ కలిపి అది దాన్ని తీసుకోవడం వల్ల దాని మస్తిష్కంలోని నరాలు స్పందించకుండా ఉంటాయి. స్పందించకపోయేసరికి ఏ నరముతోటి ఏ అవయవము ముడిపడి ఉన్నదో అవి సరిగా పనిచేయకపోయేసరికి చేతులు వంకర తిరిగిపోవడం, మూతి వంకర తిరిగిపోవడం, కాళ్ళు వంకర తిరిగిపోవడం, సరిగా నడవలేకపోవడం, ఇది ఈ రకంగా పక్షాఘాతం అనేటువంటిది మస్తిష్కంలో నరాలు స్పందించకపోవడం వల్ల అలా జరుగుతుంటది. నల్లమందు ఏంటంటే గసగసాలు తయారు చేసేటువంటి కాయ, ఆ కాయలో ఎండిన తర్వాత గసగసాలు తయారవుతుంది. ఆ పచ్చిదానిని ఈ యొక్క బండకేసి రాస్తే ఈ యొక్క పానకం ఏదైతే వస్తుందో అది నల్లగా మారుతుంటది. ఇంకొకటి అది గంజాయి, నల్లమందు, ఆకు, గంజాయి అనేటువంటిది ఆకు, ఈ బంగు, ఇవన్నీ సేవించడం. ఇవన్నీ సేవించడం ఏ రకంగానైతే వ్యసనమో, పాడుట కూడా వ్యసనమే. వాయించుట, నాట్యమాడుట, నాట్యం ఆడించుట, వీనిని వినుట, చూచుట, వ్యర్థంగా ఇక్కడ అక్కడ తిరుగుట, ఈ 10 కామము ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి వ్యసనములు. పాడటం అంటే తనను తాను ఒక భావజాలంలో ఊగిసలాడించుకోవటం, తన్మయత్వ భావముతో పరవశించిపోవడం, స్వనియంత్రణ కోల్పోవడం. వాయించుట
తబలా వాయించుట, హార్మోన్ వాయించుట, ఈ వాయించుటలో ఉన్నటువంటి తన్మయత్వం వారికి ఆధ్యాత్మిక సాధనలో ఉండదు. ఈ యొక్క పిల్లను బాన్సురి, పిల్లను గ్రోవి వాయించుట, ప్రతిదీ ఏదైనా సరే యాంత్రికంగా ఉన్నటువంటి జీవితం సరైనటువంటిది కాదు. అది ఎలాగంటే ఒక దృష్టాంతం చూడండి. ఒక దొంగోడు అతనికి ఇటు అటు తిరుగుతుంటే అతనికి ఒక ఇల్లు కనపడింది. ఆ ఇంటిలో చాలా సంపద కనపడింది. అయితే ఎలా దొంగతనం చేయాలి అని అంటే, ఇంటి ముంగట కుక్క ఉన్నది, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, వాటన్నింటి నుంచి తప్పించుకొని లోపలికి పోవాలి. కాబట్టి వెనక నుంచి ఆ యొక్క ఏంటంటే అది టాయిలెట్ మరుగుదొడ్డి ఆ పైపులను పట్టుకొని పైకి ఎక్కి ఆ కిటికీ గుండా లోపలికి వెళ్ళాలి. అయితే ఇది ఒక్కని వల్ల కాదు, ఇంకొకరు ఎవరైనా తోడు కావాలి. అలాంటప్పుడు వెతుకుతున్నాడు, ఎవరిని తోడు చేసుకోవాలని వెతుకుతూ ఉంటే ఒక దగ్గర మదారి అంటే కోతులను ఆడించేవాడు. ఆ కర్రలు పెట్టుకొని 2 కర్రల మధ్య తాడును కట్టుకొని ఆ తాడు మీద నడిసే అతనికి పరిచయం అయ్యాడు. గబగబా ఎక్కేస్తున్నాడు అన్నట్టుగా. అందు గురించి ఇక ఆట అంతా అయిపోయిన తర్వాత అతనికి ఎక్కువ మాత్రలో పారితోషికం అందరిది ఇచ్చినట్టుగా ఎక్కువ మాత్రలో ఇతను ఇచ్చేసి ప్రభావితం చేశాడు. అతను అన్నాడు, అయ్యా మీరు ఇంత ఇచ్చారు, మీకు చాలా ధన్యవాదములు అయ్యా అని ఇదే అన్నాడు. అది కాదు, నీకు ఇట్లా ఆట ఎంత దొరుకుతుందంటే ఇంత దొరుకుతుందని చెప్పగానే నీకు అంతకు 2 3 ఇస్తాను, నాతో పనికి వస్తావా అన్నాడు. ఏం పని చేయాలయ్యా అంటే, ఇక్కడ ఏదైతే నువ్వు కర్ర మీద ఎక్కుతున్నావో అక్కడ కూడా ఎక్కాలి, ఇక్కడ ఏదైతే తాడు మీద నడుస్తున్నావో అక్కడ కూడా ఇటువంటిదే ఉంటుంటది, పైకి ఎక్కి ముందుకు పోవాలి అని చెప్పేసి సరే అని అంటాడు. పోతుంటారు, రాత్రికి పోతుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాడు అనమాట, ఇదిగో ఈ పైపును పట్టుకొని పైకి ఎక్కాలంటాడు. అతను అన్నాడు, సరే అయ్యా అన్నాడు. మరి ఎక్కువ ఏంటంటే మీరు డోలు కొట్టండి అంటాడు. ఆ మదారి వాడు ఏంటంటే 4 తవ్వల దగ్గర ఆ డోలు చప్పుడుతో అందరిని పిలవడానికి డోలు కొడతాడు. అదే అతనికి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఈ దొంగ ఇతను పట్టుకొని వచ్చేసి ఆ పైపుని పట్టుకొని పైకి ఎక్కమంటే అతడేమన్నాడు, డోలు కొట్టండి, మీరు డోలు కొడితే నేను ఎక్కుతా. వరే డోలు కొడితే మరి మనం ఇక్కడే పట్టుపడతాం కదా, దొంగతనం చేసే కంటే ముందే ఇక్కడే పట్టుపడతాం కదా, నలుగురు వచ్చి తంతారు కదా అని అంటే, అయ్యా మీరు డోలు కొట్టకపోతే నాకు అదేంటంటే ఉత్సాహం రాదు, నేను ఎక్కలేను. ఇక్కడ బానిసత్వం ఏంటంటే వాయిద్యాలకే అలవాటు పట్టేటువంటి మనసు. ఆచార్య ఒక సందేహము, ఈ పాడడం అనేది వ్యసనం ఎలా అవుతుంది? పరమాత్మని పాట ద్వారా ఆనందానుభూతిని పొందుతారు కదా, అదెట్లా? అది ఏంటంటే ధ్యానము అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిది ఏంటంటే, ధ్యానం చేయాలి, ధ్యానం చేయడానికి పోతున్నాను, ధ్యానం నేర్చుకోవడానికి పోతున్నాను, ధ్యానం చేస్తున్నాను అనే భాష మాట్లాడుతుంటారు. వాస్తవికంగా ధ్యానం చేయబడేదా? కాదు కదా. చేసినటువంటి పారితోషికం అందుకోవడానికి నిర్విషయ స్థితిలో, నిర్విచార స్థితిలో ఏకతానత నిరంతరంగా అందులో లీనమైపోవడమే ధ్యానం. కానీ వ్యవహారంలో ఏముంది అంటే చేసేది. ఎక్కడికి పోయారంటే ధ్యానం చేయడానికి పోతున్నారు, ధ్యానం నేర్చుకుంటున్నారు, ధ్యానం నేర్పిస్తున్నారు. ఇది వ్యవహారం ఉంటుంటుంది. అందుకని ఇక్కడ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఈ పాడడం అనేటువంటి ప్రక్రియ, వాయించడం అనేటువంటి ప్రక్రియ, ఇవి ఏవి ఉండవు, పరాశ్రితం ఉండకూడదు. నీకు నీవుగా ఉండాలి, ఆత్మస్థితిలో ఉండాలి. దేహాన్ని సైతం మైమరిచిపోయేటువంటి ధారణ తర్వాత ధ్యానం వస్తుంటది. ధారణలోనే దేహం గురించి, దేహం యొక్క ఆసక్తి గురించి, దేహం గురించి ఆలోచించడం జరుగుతుంటది. ధ్యానంలోకి వెళితే దేహాన్ని సైతం మర్చిపోయేటువంటి స్థితిలో, ఆత్మస్థితిలో ఉండేటువంటి తరుణంలో అప్పుడు ఆడటం ఏంటి, పాడటం ఏంటి, ఇవేవి ఉండవు. అంటే దయానంద సరస్వతి ఈ ప్రకరణం ద్వారా తీసుకొస్తున్నది ఏంటంటే ఆత్మ సాక్షాత్కారం చేయిస్తున్నాడు.
ఇంద్రియాలను దేహమును ఒలిచి ఒలిచి ఇది ఇంద్రియాలకు అధీనంగా దేహానికి అధీనంగా ఉన్నప్పుడే కదా దేహానికి అవయవం నోరున్నది పాడడానికి, ఆ చేతులున్నాయి వాయించడానికి, కాళ్ళున్నాయి నాట్యం చేయడానికి. ఇవన్నీ పరాధీన స్థితిలో నుంచి స్వయం ప్రతిపత్తి ఆత్మస్థితికి తీసుకొచ్చి చూపిస్తున్నాడు. అవన్నీ అయిపోయిన తర్వాతనే చివరి స్థితికి వస్తుంది. అంతే. ఓకే, ధన్యవాదములు ఆచార్య. వాయించుట, నాట్యమాడుట, నాట్యం ఆడించుట, వీనిని వినుట, ఆ పాటలు వినుట, నాట్యము చూచుట, ఆ నాటకాలు చూసుట, వృథాగా అంటే వ్యర్థముగా, ఎందుకు పనికిరాని కాలక్షేపం, ఇక్కడ అక్కడ తిరుగుట, ఈ 10 కామం ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి వ్యసనములు. క్రోధము అంటే కోపము నుండి ఉత్పన్నమయ్యేటువంటి వ్యసనములు. పైశూన్యము అంటే చాడీలు చెప్పుట, ఒకరి మీద ఒకరు. ఇప్పుడు ఏంటంటే ఇద్దరు స్త్రీలు కానీ ముగ్గురు స్త్రీలు కానీ ఉన్నట్టయితే ఇక అక్కడ ఎక్కడెక్కడో విషయాలు అక్కడికి వచ్చేస్తాయి. ఎవరేం చేస్తున్నారు, ఎవరు ఎట్లున్నారు అని అన్ని విషయాలు వస్తాయి అక్కడికి. ఆలోచన లేక బలత్కారముగా పరిస్థితితో చెడు పని యొనర్చుట, ద్రోహముంచుట, ఈర్ష్య, ఇతరుల బాగును చూసి మండిపడుట, ఓర్వలేకుండుట, అసూయ, గుణములందు దోషములను వ్యతిరేకంగా ఉల్టాగా అర్థం చేసుకోవడం, ఆరోపించటం, అర్థదూషణం అంటే అధర్మయుక్తమగు చెడు పనుల యందు ధనాదులను వ్యయపరచుట. అంటే ఇప్పుడు జూదంలో డబ్బు పెట్టి మరియు లాటరీలలో పెట్టి డబ్బు సంపాదించడానికి ఏదైతే ఖర్చు చేస్తుంటారో అది సరైనది కాదు. కఠినముగా మాట్లాడడం ఇది సరైనటువంటిది కాదు. నిరపరాధుల ఎడ పరుషవచనములు పలుకుట, అంటే ఏ తప్పు చేయకపోయినా కూడా కఠోరంగా. ఒక మనోరంజనం ఏంటంటే, ఒక ఇంటికి అతిథి వచ్చాడు, అతిథి రాగానే పిల్లవాడిని పిలిచి ఎడాపెడా కొడుతున్నాడు. ఎందుకు పిలిచావు, ఎందుకు కొడుతున్నావు అంటే, వీడు చిన్నోడండి, తప్పు చేస్తాడు, అది నేను కొడతానని భయం ఉంటే అతడు తప్పు చేయడు కాబట్టి చేయకూడదని కొడుతున్నాను. మనకు తెలిసింది ఏంటంటే, చేసిన తర్వాత అతన్ని పట్టి నిలదీయడము, కొట్టడము అనేది మనం తర్వాత చేస్తాము. కానీ ఇతనేం చేస్తున్నాడంటే ముందే కొడుతున్నాడు. అట్లా ముందు జాగ్రత్త కొడుతున్నాడు. అట్లా ఇంకొక అతనైతే ఇంకొక అడుగు ముందుకేసి ఇక్కడ ఊరికి పోదాం రమ్మని చెప్పేసి అతని మిత్రుడు వచ్చి సైకిల్ మీద వచ్చి గంట కొడితే ఇతను కూడా వెళ్ళాడు అనమాట. సైకిల్ తీసుకొని ఎక్కేటప్పుడు గుర్తొచ్చి, అరే పిల్లవాడిని అరే చిన్నోడు ఎట్రారా అని చెప్పేసి అతన్ని తీసుకెళ్ళి, ఎక్కడ సైకిల్ అడ్డంగా మనిషి వచ్చినా, బర్రెలు వచ్చినా, పశువులు ఏవచ్చినా కూడా పిల్లవాడిని పటాపట కొడుతున్నాడు. అని పిల్లవాడిని ఎందుకు తీసుకొచ్చావు, ఎందుకు కొడుతున్నావు అని అంటే, ఇగో నీ సైకిల్కి గంటి ఉన్నది కాబట్టి నువ్వు కొట్టుకుంటున్నావు, నా సైకిల్కి గంటి లేదు కాబట్టి నేను పెట్టుకున్నా. గౌరవం అర్థమవుతుందా? ప్రపంచంలో విచిత్రమైన మనుషులు ఉంటారు. ఈ నిరపరాధులను అంటే తప్పు చేయకుండా కూడా తిట్టడం, అట్లా కఠోర వచనములు చెప్పడం. ఇప్పుడు ఇది పరుష ఇది ఎట్లా ఉంటదంటే, ఆ దొరల కాలంలో ఆ పని మనిషిని అడుగుతున్నాడు అనమాట,
ఏమైంది మళ్ళీ నీ మా కొడుకు మనవాడు ఏమంటున్నాడు అంటే ఇప్పుడిప్పుడే అక్కను అమ్మను అరుచుకుంటున్నాడు బాంచన్ అని. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇది తెలియదు. అటువంటి అజ్ఞానయుక్తంగా వారిని విశేషంగా దండించుట అను ఈ 8 వ్యసనములు క్రోధము కోపము వల్ల ఉత్పన్నము అవుతుంటవి. అంటే ఇక కోపం వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక రహస్యం ఏంటంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఒకటి. ఇక నీళ్లు తాపిస్తారు ఆచారి. చల్లటి నీళ్లు తాగడం ఇంకొకటి. మరొకటి ఏంటంటే నీకు ఎప్పుడెప్పుడు కోపం వస్తే ఈ మేకులు తీసుకొని గోడకు కొట్టు. ఇక ఎన్నిసార్లు వచ్చిందో చూసుకో. ఇక ఎప్పుడెప్పుడు నీ కోపం శాంతిస్తే గోడకు కొట్టిన మేకులను తీసేయాలి. ఇక కోపం అంతా చల్లారిన తర్వాత మేకులన్నీ తీసేస్తే ఆ గోడకు ఉన్నటువంటి ఏమంటారు బెజ్జాలు బొక్క పడుతుంటాయి కదా, మేకు కొట్టినప్పుడు బొక్క పడుతుంటది కదా గోడకు, రంధ్రాలు. సో వారు ఏమంటారంటే నువ్వు తొందరపడి ఏదైనా మాట జారితే ఎదుటి వారి మీద ఇలా గాయపరుస్తుంది. నువ్వు తర్వాత క్షమాపణ కోరి వాళ్ళ కాళ్ళ వేలబడి బతిమలాడినా కూడా వారు క్షమిస్తారేమో, కానీ మీ మాటల ప్రభావం వారి మనసులో ఎప్పటికీ ఉంటుంది. అందుకని కోపంలో జాగ్రత్త అనేది అభిప్రాయం. ఈ రంధ్రాలు ఎప్పుడు మూయాలి మళ్ళా? ఇక అవి మూసుకోవు. ఏంటంటే ఈ వ్యక్తి ఎప్పటికైనా తొందరపడి నోరు జారుతాడు అనేది మన పట్ల ఒక చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. అది ఎప్పటికీ పోదు. అంతే, అది అక్కడ సారాంశం. కామజ అంటే కామముతోటి ఉత్పన్నమయ్యేటువంటి పైన ఇచ్చింది కదా ఆచారి, కామం నుంచి అదే కామజ క్రోధజ. ఆగండి, మన సంధ్య చేయించేటప్పుడు అక్కడ తప్పు చదువుతున్నారు. ఏంటంటే జని ప్రాదుర్భావే అనేటువంటి ధాతువుతోటి ఈ యొక్క జన్మ అనేది ఉత్పన్నమయ్యేటువంటిది ఒక ప్రకరణం వస్తుంటది. అక్కడ చదువుతున్నది ఏంటంటే తప్పు చదువుతున్నారు అన్నట్టుగా. జాని అని చదువుతున్నారు కొంతమంది, ఇంకా వేరే చదువుతున్నారు. అక్కడ ఉన్నటువంటిది జని ప్రాదుర్భావే. ఆ శబ్దం ఏముచ్చారం చేస్తున్నారు ఆచార్య? అది ఒక్కొక్కరేమో జాని అంటున్నారు, ఇంకొకరు ఏదో జనో అంటూ ఇంకేదో తప్పుడు పలుకుతున్నారు. చెప్దామని నేను గమనించింది దక్షిణ అంటున్నారు. అది వేరు. ఇక్కడ ఈ కామజ అన్న శబ్దానికి కామము ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి, క్రోధము ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి వ్యసనములకు మూలమైనటువంటి ఈ కామము క్రోధంతో ఉత్పన్నమయ్యేటువంటి వ్యసనములకు మూలమై మనుష్యులను సమస్త దుర్గుణములలో చిక్కుపడ చేయునది లోభమని విద్వాంసులందరూ ఎరుంగుదురు. లోభంతోటి, కామములోను క్రోధములోను లోభం వల్ల ఈ యొక్క మనుషులు తొందరపడి నోరు జారి చిక్కున పడుతుంటారని విద్వాంసులందరూ తెలుసుకుంటారు. కాబట్టి లోభమును ప్రయత్నముచే వదలవలెను. లోభం అనేటువంటి అంటే లోభం అంటే నిహిత స్వార్థము. కోపించేది ఎందుకు అని అంటే నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేయకూడదు అనేటువంటి లోభం. నువ్వు అబద్ధమాడావు అని, నీవు నన్ను లెక్క చేయట్లేదు అని ఏదో ఒక లోభం అక్కడ ఉంటుంది. దానివల్ల ఇవన్నీ వస్తున్నాయి. లోభమును విడిచిపెట్టాలి అంటే ప్రయోజనాన్ని అంటే ఏమాత్రం ఆశించకుండా సాక్షిభూతంగా ఉండాలి. కామ సంబంధమగు వ్యసనములందు మాదక ద్రవ్యములను సేవించుట. కామ సంబంధమైనటువంటి వ్యసనములు, ఇప్పుడు మాదక ద్రవ్యాన్ని ఎందుకు సేవిస్తుంటారు? ఈ యొక్క గుట్కా, తంబాకు, బీడి,
సిగరెటు అవి ఏవైనా కూడా ఇవన్నీ ఎందుకు సేవిస్తారు అని అంటే, పనిలో తీరిక లేకుండా ఉన్నప్పుడు వారికి ఆ ధ్యాసే రాదు. ఇక పనిలో అంత మనసు ఉండకపోయేసరికి కాలక్షేపంగా ఆ పని అర్థం గాక, పని సరిగా అవ్వక, లేదంటే దాంట్లో మనసు లేక, ఇటువంటి కాలక్షేపంలో వ్యసనాలకు తాగడానికి గాని, ఇంకా దానికి అలవాటు పడిపోతుంటారు. ఏమంటారు? ఇదే రోజు అంతా కెమెరాలు బంద్ చేసుకొని కూర్చుంటున్నారు. అది అదంతే నిజంగా పని లేని పని అదొకటి. ఇప్పుడు ఎక్కువ శాతం ఈ వ్యసనాలకు గురి అయ్యేవారు, శారీరక శ్రమ చేసేవారు ఎక్కువ గురవుతారు. ఎందుకు వారు ఎక్కువ గురవుతారు అని అంటే, శారీరక శ్రమ చేసి అలసిపోతారు. అందువల్ల ఆ అలసటలో వారికి ఏమీ తోచదు. ఎందుకు తోచదు అని అంటే, బుద్ధి అనేటువంటిది బుద్ధితో పని తీసుకోలేదు కాబట్టి అది స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. శరీరంతో ఎక్కువ పని చేశారు కాబట్టి శరీరం అలసిపోతుంది. మరి అలసిన శరీరానికి ఈ బుద్ధి దానిని స్ఫురించకూడదు, దానికి విశ్రాంతి కల్పించాలి అంటే బుద్ధిని స్పందించకుండా చేయాలి. బుద్ధిని స్పందించకుండా చేయాలి అని అంటే దానికి మాదక ద్రవ్యమే మార్గం. అందు గురించి ఈ శారీరక శ్రమ చేసే వాళ్ళు ఇది చేస్తారు. ఇక బుద్ధి కూర్చుండి పనిచేసేటువంటి వాళ్ళు ఈ యొక్క మాదక ద్రవ్యాలకు ఎందుకు అలవాటు పడతారు అని అంటే, బుద్ధితోటి ఆలోచించి అలసిపోతారు. బుద్ధి సొమ్మసిల్లినట్టుగా సహకరించకుండా ఉంటుంది. కానీ శారీరక స్ఫూర్తి మాత్రం ఇంకా ఏదైనా చెయ్యాలి అని అనిపిస్తుంది. కాబట్టి ఈ కారణంగా వీరు శరీరాన్ని నిస్తేజపరచడానికి ఈ యొక్క వ్యసనాలకు బానిస అవుతారు, తాగుడుకు అలవాటు పడతారని అభిప్రాయం. ఆలోచించారా లేదా? ఆలోచించామా సార్? సరే. కామ సంబంధముగు వ్యసనములందు మాదక ద్రవ్యములను సేవించుట, పాచికలు మొదలైన వానితో జూదమాడుట, విశేష స్త్రీ సంగమము, వేటాడుట అను ఈ 4 మహాదుష్ట వ్యసనములు. పాచికలాడటం గాని, మాదక ద్రవ్యాలను సేవించడం గాని, జూదమాడుట, విశేష స్త్రీ సంగమం, ఈ వేట అనేటువంటి ఇవన్నీ ఈ 4 ప్రకారాలు మహా దుష్ట వ్యసనాలు అంట. క్రోధ సంబంధముకు వాణియందు నిరపరాధులను దండించుట. కోపం వచ్చినప్పుడు నిరపరాధులను, ఇప్పుడు ఏంటంటే భర్తకు కోపం వస్తే భార్య మీద, భార్యకు కోపం వస్తే ఎవరి మీద? పిల్లల మీద. ఇక వీళ్ళు ఒంటరిగా ఉన్నటువంటి వారు, పెళ్లి చేసుకున్నటువంటి వారు కోపం వస్తే ఏం చేస్తారు అంటే దీక్ష, వ్రతం, శరీరం మీద ప్రతాపాన్ని చూపిస్తుంటారు. నిరాహారంగా భోజనం చేయకూడదు అని శరీరానికి శిక్ష వేస్తారు. శరీరానికి శిక్ష వేస్తే శరీరం ఏం చేసింది అంటే, ఇప్పుడు ఓంప్రకాష్ బాల్యంలో ఏం చేసేవాడు అంటే, ఎక్కడైనా గోడకు దెబ్బ తగిలిన, తలుపుకు దెబ్బ తగిలిన, కిటికీకు దెబ్బ తగిలిన, ఆ కిటికీని, తలుపును, గోడను కొట్టేవాడు అనమాట. నాకు దెబ్బ తగిలించావని చెప్పేసి. మరి ఓంప్రకాష్ అట్లా వేసింది, మరి మీరు ఎట్లా చేస్తారు? చిన్న పిల్లలు కూడా దెబ్బ తాకితే ఆడ కూడా దాన్ని కొడతారు ఆచార్య. అంటే అక్కడ ఏంటంటే ఆ
గోడ కావాలని మనకు ఒక దెబ్బ తగిలి ఇచ్చిందా? ఆ తలుపు ఆ కిటికీ కాదు. కావాలని మనకు దెబ్బ తగిలిచ్చిందా? మనమే పెద్ద కొట్టుకున్నాం. అది కానీ తప్పు మనది ఉంటది, కానీ శిక్ష వాటికి. అందుకే ఈ శరీరాన్ని శిక్షించేటువంటి వారు నిరాహారముతోటి, ఉపవాసముతోటి శరీరాన్ని శిక్షించేటువంటి వారు సరి అయినటువంటి వారు కాదు. వారి ఆలోచన తప్పు అనేది అభిప్రాయం. క్రోధ సంబంధముగు వాని యందు నిరపరాధులను దండించుట, పరుషవచనములాడుట, మాట్లాడడం, దుర్భాషలాడడం, ధనాదుల సన్యాసమునందు వెచ్చించుట. అంటే ధనమును సన్యాసమునందు వెచ్చించుట అంటే ధనము ఈ యొక్క డబ్బును సన్యాసులకు వాళ్ళకి ఇచ్చి వారిలో కామాన్ని లేపుట. కామము ఏంటంటే డబ్బు లేదనుకోండి, ఎవరి పని వారు చేసుకుంటుంటారు. డబ్బు ఎక్కువగా వచ్చింది అనుకోండి, దానికి కాపలా ఉండాలి, దాన్ని సద్వినియోగపరచాలి, దాన్ని ఇంకొక దాంట్లో చేయాలి, ఇంకొక దాంట్లో చేయాలి, ఇట్లా ఈ ఆశ్రమం కట్టాలి, ఈ మఠం కట్టాలి అనేటువంటి దాంట్లో వాళ్ళను ఆ డబ్బు చూపించి కామాన్ని చెలరేపుట. ఈ మూడును మహా దుఃఖదాయక దోషములు. ఏమిటి అంటే కోపం వచ్చినప్పుడు నిరపరాధులను దండించుట, పరుషవచనములాడుట, ధనాదులను సన్యాసమునందు వెచ్చించుట. ఈ మూడును మహా దుఃఖదాయకమైనటువంటి దోషములు. కామజ క్రోధజములను ఈ రెండు దోషముల నుండి ఈ ఏడు రకాలుగా దుర్వ్యసనములను గణింపబడినవి. వీని యందు పూర్వరూపము అనగా వ్యర్థమైనటువంటి వ్యర్థ వ్యయము, అంటే ఖర్చు చేయాలి. ఆ ఖర్చు చేయాలనేటువంటి అభిప్రాయము సరి అయినటువంటిది కాదు. వ్యర్థ వ్యయమున కంటే కఠోర వచనము కంటే అన్యాయముగా దండించుట కంటే వేటాడుట కంటే అతి స్త్రీ సంగమము, దానికంటే జూదము, దానికంటే మద్యాది సేవనము ఎక్కువ దుష్ట వ్యసనములు. ఈ యొక్క ఒకదానికంటే ఒకటి ఎక్కువ అని చెప్పి చివరికి మధ్య కాడికి తాగేసాడు. అందుకని ఇక్కడ అతి సంగమం, స్త్రీ యొక్క అతి సంగమం అంటే ఒక తరగతిలో పిల్లవాడిని లేపి ఉపాధ్యాయుడు అడుగుతున్నాడు, నువ్వు ఇంత బలహీనంగా ఇంత ఆలస్యంగా ఎప్పుడు బడికి వస్తుంటావు, మీరు ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అంటే 12 మంది అన్నదమ్ములము 6 అక్క చెల్లెళ్ళు అని అన్నారు. 12 మంది అన్నదమ్ములంట, 6 అక్క చెల్లెళ్ళు అంట. అంటే మీ నాన్న ఏం పని చేస్తాడంటే ఇదే పని చేస్తాడు. ఆ రకంగా ఇక మనం భారతదేశంలో ఇందిరాగాంధీ గారు కుటుంబ నియంత్రణ చేస్తున్నప్పుడు భారతదేశంలో ఇంత జనసంఖ్య జనాభా లెక్కలు చేయించాడు కదా. జనసంఖ్య ఎందుకు పెరుగుతున్నారు అని అంటే, ఇప్పుడు పని పాట లేకపోయినా అదే పని, కరెంటులో ఇంట్లో ఉన్నప్పుడు కరెంటు లేకపోయినా అదే పని, ఇంకా ఈ రకంగా అన్ని రకాలుగా ఎదురుగా ఉంటారు కాబట్టి అదే పని, ఇంకా ఏ ఉద్దేశం లేదు కాబట్టి జనసంఖ్య ఈ రకంగా పెరుగుతున్నారని సారాంశం. దుష్ట వ్యసనములందు దగులు పడుట, దుష్ట వ్యసనములను అలవాటు చేసుకునే కంటే, వాటికి బానిసలు అయ్యే కంటే చనిపోవడం మేలు. ఏలయనగా దురాచారియగు పురుషుడు బ్రతికిన కొలది పాపములే ఎనరించి నీచగతిని అధిక దుఃఖమును పొందును. ఎక్కువ
నీచగతికి దిగజారి. ప్రభాకర్ గారు వెలుగుతుందా? దయానంద సరస్వతి ఈ యొక్క మార్జన మంత్రాల ద్వారా, ప్రాణాయామము ద్వారా పైనుండి దిగజారిన దానిని పైకి ఎక్కించడం ఆధ్యాత్మికం పేరుతోటి. పద్మజమ్మ గారు మైక్ బంద్ చేయండి. పద్మజమ్మ గారు, శోభామ్మ గారు, ఇది మైక్ బంద్ చేయండి. బంద్ చేస్తే డిస్టర్బ్ కాదు. పట్టుకున్నారా? ఆచార్య అర్థం మళ్ళీ ఒకసారి చెప్పండి, వినలేదు సరిగా. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, దుష్ట వ్యసనములందు తగులు పడుట కంటే, తగులు పడడం అంటే దుష్ట వ్యసనాలకు బానిస అయ్యే కంటే చచ్చుట మేలు. ఏలయనగా దురాచారియగు పురుషుడు బ్రతికిన కొలది పాపములే ఎనరించి నీచగతిని అంటే అధిక దుఃఖమును పొందును. ఎంతెంత దిగజారుతుంటే నిమ్నాతి నిమిషానము చేరుకుంటాడు కదా, తప్పులు చేసి ఎంతకాలం ఎక్కువ బతికితే అంత పాపాల సంఖ్య పెరుగుతుందని. అంతే. అదే ఆ రకంగా. అందుకే సత్యం పునాతు పునఃశిరసి. ఎక్కడి నుంచి, ఏ ప్రారబ్ధం నుంచి, ఏ స్వర్గం నుంచి అయితే కిందికి భువః స్వః మహః జనః తపః దిగజారుతూ రావడం జరిగిందో, ఇక ఎంతవరకు దిగజారుతారు అంటే తపః అంటే అంతకంటే కిందికి నిమ్న స్థలంగా దిగజారడానికి అవకాశం లేదు. కాబట్టి సత్యం పునాతు పునఃశిరసి. ఎందుకు దిగజారాను? ఈ సత్యం పునాతు పునఃశిరసి అంటే ఎందుకు దిగజారాను, ఎందుకు ఈ వ్యసనాలు వచ్చాయి, ఎందుకు నాకు ఈ దుస్థితి, ఎందుకు నాకు ఈ కష్టాలు అని ఆలోచించినప్పుడు వాళ్ళు పైకి వస్తుంటారు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళంతా కింది నుంచి పైకి వస్తున్నటువంటి వాళ్ళు. ఇక ఎవరైతే తప్పులు చేస్తూ ఆనందంగా సుఖంగా కనిపిస్తున్నారో వారు పైనుండి కిందికి దిగుతున్నటువంటి వారు. పునాతు పునశ్చరసి, పూర్తిగా పునాతు పునశ్చరసి అంటే పాపాలు చేసినప్పుడు మళ్ళా మంచిగా ఉద్ధరించబడుతుందని అర్థమా ఆచార్యజీ? అంటే ఇప్పుడు స్నానం చేయడంలో, అంట్లు తోమడంలో, బట్టలు ఉతకడంలో ఏంటి ఉద్దేశం అంటే, ముందు మురికి పడ్డాయి కాబట్టి వాటిని మళ్ళీ ఆ మురికి తొలగించడానికి ఉతకడం, కడగడం, చేయడం, స్నానం చేయడం ద్వారా మళ్ళీ స్వచ్ఛత వైపు తీసుకొస్తున్నాం కదా. అంటే ఇప్పుడు పాపాలు చేస్తున్నానని తెలుసుకోలేని వాడు అక్కడనే ఆగిపోతాడు కదా, పునాతు పునశ్చరిసికి వెళ్ళడు. మరి ఎవరైతే తెలుసుకోలేరో అంతకంటే నిమ్న స్థరమైనటువంటి ఆ వ్యవహారంతో తప్పులనే చేసి తాను ఎదుటి వారు ఇబ్బంది పడుతుంటే తాను నవ్వుతుంటాడు, తాను సంతోషంగా ఉంటుంటాడు. ఎవరైతే ఎదుటి వారిని ఇబ్బంది పెట్టినప్పుడు సంతోషపడుతుంటారో వారు పైనుంచి కిందికి దిగుతున్నటువంటి వారు. ఎవరైతే ఇతరులకు, మన వల్ల ఎవరికి హాని జరగకూడదు, ఏ ప్రాణికి హాని జరగకూడదు, మనం ఉపకారమే చెయ్యాలి అని అంటే వాళ్ళు కింద నుంచి పైకి వస్తున్నటువంటి వారు. అదే అది తప్పును తెలుసుకోకపోతే అక్కడనే ఆగిపోతాడని అర్థం. తెలుసుకుంటేనే పైకి వెళ్ళగలుగుతాడు కదా. అవును. ఇక్కడ ప్రభాకర్ గారు పైనుంచి కిందికి ఎట్లా వస్తున్నాడు, కిందికి ఏ సందర్భంలో పోతున్నాడు అనే విషయం ఆచార్య గారు చెప్తున్నాడు. అదే కిందికి పడిపోయిండు, పునాతు పునశ్శిరసికి ఎప్పుడు వెళ్తాడంటే తన తప్పులను తెలుసుకున్నప్పుడే వెళ్ళగలుగుతాడు కదా అనేది తెలుసుకునే వరకైతే అక్కడనే ఉంటాడు. అవునవును. ఇప్పుడు ఏదైనా తన వరకు వస్తేనే గాని తత్వం బోధపడదు కదా. అంతే. ఆ తత్వం బోధపడ్డ తర్వాత ఇక అది అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అటువంటిప్పుడు ఇక తనను తాను సవరించుకోవడమే. ఈ కరెంటు షాకు, ఆ మేకులు, ఆ సీస పెంకులు, అది చీడ పురుగులు, విష జంతువులు, అవి నేర్పించేదేంటి? అనుభవం. అనుభవం అంతే. తెలుసుకోకపోతే మళ్ళీ అదే జన్మను, ఇంకా నిజ జన్మ, ఇంకా అదే. అందు గురించి ఈ మార్జన ప్రాణాయామ మంత్రాలు పైనుంచి దిగజారేటువంటి అవస్థను చూపించి మళ్ళీ కింద నుంచి పైకి ఎగబాగింపజేయడం. ఎవరు దిగజారుతున్నారు,
ఎవరు ఎగబాకుతున్నారు. ఇది ఉద్దేశం. అదే దిగజారిన తర్వాత తప్పు తెలుసుకోకున్నా భగవంతుడైతే ఉన్నత జన్మను కల్పించడం అనే ఉద్దేశం. మీకు దేవుడు అర్థం కాలేదు, జీవుడు అర్థం కాలేదు. అక్కడ ఇప్పుడు ఆ పిల్లవానికి చీమల దగ్గరికి పోవద్దు, కరుస్తాయిరా అని చేసి అమ్మ నాన్న ఎంత వారిని వారించినా కూడా ఊరుకుంటాడు. అక్కడికే పోతాడు. ఒక్కసారి ఆ చీమ కరిచింది అనుకో, ఇక ఇక పోడు. ఏడుస్తాడు. ఇక మళ్ళీ ఓడి కట్టుబడి అవునవును. వంట చేసే దగ్గరికి కాలుతుంది నిప్పు కాలుతుందని ఎంత చెప్పినా వినడు. ఉడుకు గంజిలో చేయబడతాడు, వద్దన్నా ఊరుకోడు. ఒక్కసారి కాలిందంటే ఇక మళ్ళీ అటువైపు పోడు. అంతే అంతే. అనుభవం నేర్పే గుణపాఠం చాలా మరవరానిది. అనుభవం ద్వారానే ఉద్ధరించుకుంటాడని ఉద్దేశం. ఏ వ్యసనమందును ఆచార్య ఒక చిన్న సందేహం. ఈ అంగస్పర్శ మార్జన మంత్రాలలో లోతైన అర్థం ఏంటిది? దీనికి సంబంధించిందేనా? అంటే అంగస్పర్శలో కేవలం పురుగు చూసుకోవడమా? అంగస్పర్శ ఇప్పుడు అమరస్వామి గారి సభలో ఆ వ్యక్తి లేచి నిలబడి చెప్పింది ఏంటంటే, పునికి చూసుకోవడమే ఉద్దేశం అయితే ఆర్య సమాజికులు అజ్ఞానులు, వాళ్ళంత అజ్ఞానులు ఇంకొకరు లేరు. ఇప్పుడు అమరస్వామి గారు, ఓం ప్రకాష్ గారు ఇక్కడ అక్రియ ధ్యానం తోటి ఏదైతే ఇంద్రియ స్పర్శం యొక్క లోతైన అర్థాన్ని ఇక్కడ చెప్పిస్తున్నాడు, అది గ్రహించినటువంటి వారికి ఆ పునికి చూసుకోవాల్సిన అవసరం లేదు కదా. దయానంద సరే చెప్పింది ఏంటంటే నో చేతున్నా, అది అందుకని ఆ అంతరార్థం అసంతృప్తి దశ నుండి సంతృప్తి దశకు. ఇవాళ ఆ ప్రణవముని గారు చెప్తున్నటువంటిది ఏంటంటే, సంతృప్తిని వెతుకుతూ ఆత్మ ముందుకు పోతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ముక్కు చీదడానికి పోవడం ఏంటి, తుమ్మడానికి ఆ రకంగా ఉండడం ఏంటి, స్నానం ఎందుకు చేస్తున్నాం, మలమూత్రాలు ఎందుకు త్యాగం చేస్తున్నాం, అంత అసంతృప్తి దశలో ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి దాన్ని వదిలించుకోవడం, అసంతృప్తి నుంచి సంతృప్తి వైపుకు. అర్థమవుతుందా ముని గారు? మ్యూట్ లో ఉన్నారు. అసంతృప్తి నుంచి సంతృప్తి ధరకే పరిగెత్తుతున్నాడని చెప్తున్నా కదా, అదే చెప్పిన. జ్ఞానం తెలుసుకున్న అతను ఆ విధంగా పరిగెత్తుతాడు. దీని వెనకాల ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే స్వయం సుఖానందం. స్వయం సుఖానందం. దొంగకు దొంగతనంలో స్వయం సుఖం, వ్యభిచారికి దాంట్లో బీడి తాగే వారికి, సార తాగే వారికి, వాళ్ళకి స్వయం సుఖానందం. ఓం ఆచార్య. అమ్మా ఓం ఆచార్య నమస్తే. నమస్తే. ఇప్పుడు జీవాత్మ ఎప్పుడు అసంతృప్తి ఆచార్య? అమ్మా నన్ను అడిగే కంటే దేవుణ్ణి అడగండి. పుట్టుకయే అది అసంతృప్తి. ఇప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, నీవు స్వర్గ సుఖాన్ని ఏవగించి నా సాన్నిధ్యాన్ని కోల్పోయి నువ్వు బయటకు వెళ్తున్నావు, జన్మ జరా మరణ ఆ దుఃఖ బంధంలోకి వెళ్తున్నావు. అక్కడ ఒంటరిగా ఎలా ఉంటావు? నీవు నీ స్థితిలో ఉండాలంటే నీకు కాలక్షేపం కావాలి కాబట్టి ఈ ఇంద్రియాలను తోడు తీసుకెళ్ళి. అర్థమవుతుంది అమ్మగారు? అర్థమవుతుంది. ఇప్పుడు అమ్మ కడుపునే ఎందుకు పుట్టాలి, నాన్న కడుపునే ఎందుకు పుట్టాలి, అది సహోదరుల అది తోబుట్టువులతోటి ఎందుకు పుట్టాలి అని అంటే, ఇక్కడ లేని సుఖం అక్కడ ఉన్నదని ఎంచుకున్నాడు కదా. అవునా? శత్రువు సాన్నిధ్యము, మిత్రుని సాన్నిధ్యము, బంధుత్వము యొక్క దీని అభిప్రాయం ఏంటి అంటే, ఇక్కడ అసంతృప్తి ఉన్నది, అక్కడ తృప్తి ఉన్నదని జీవుడు కోరుకొని వచ్చి జన్మించి ఇవన్నీ అనుభవిస్తున్నాడు కదా. చివరికి సారాంశం ఏంటంటే ఇదంతా ఒట్టిదే. తల్లి, తండ్రి, అన్నదమ్ముల ప్రేమ, ఈ ధనము సుఖము, తిండి సుఖము, ఈ శారీరక సుఖము అన్ని ఒట్టివే. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పితే, ఇదన్నమమ స్వాహ అన్ని సమర్పితం చేసి మళ్ళీ ఆత్మస్థితికి రావడం. ఇవన్నీ అయిపోయినాక చివరికి అంతే కదమ్మా. ఇప్పుడు ఎవరికైనా ఊరు వెళ్తున్నటువంటి వారికి, తీర్థయాత్ర దగ్గరికి వెళ్తున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి
వెళుతుంటే వారికి అంతటా వెళ్ళి కానీ ఫలానా చోటికి వెళ్ళకు అని అంటే వెళ్ళిన పని మర్చిపోయినా కూడా అక్కడికి వెళ్తారు తప్పనిసరిగా. దీని అభిప్రాయం ఏంటి చెప్పండి? అందులో ఏముందని. ఆ ఏముంది ఏముంది, ఇది చూడాలి అది చూడాలి, ఈ రుచి ఎట్లా ఉంటది, ఆ రుచి ఎట్లా ఉంటది, ఎట్లా 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 అని ఇక ఎప్పుడు ఒకసారి అనుభవం అయిన తర్వాత ఇక జాగ్రత్త పడాలి. మనం పొమ్మన్నా పో ఈ రకంగా ఉంటుంది. అంటే అసంతృప్తి నుండి సంతృప్తికి జీవుడు అల్పుడు కాబట్టి అక్కడ అసంతృప్తి కూడా క్షణమే ఉంటది ఆచార్య. మళ్ళా తృప్తి అంతే 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 క్షణమే. క్షణమే. స్వర్గానికి వెళ్ళినా అక్కడ తృప్తిగా ఉండడు, ఇక్కడికి వచ్చినా కూడా ఏ జన్మలోనూ తృప్తిగా ఉండడు. లేదు. అందుకని ఈ యొక్క జీవాత్మ ఎప్పుడు నిరంతరంగా తిరుగుతూనే ఉంటాడు. అక్కడికి పోతే ఇక్కడికి రావాలని, ఇక్కడికి వస్తే అక్కడికి పోవాలని. అందుకే చిన్న పిల్లల నుంచి మనకు చూపిస్తున్నాడు కదా, అది ప్రయోజకుడు కావాలంటే బడికి పోవాలని, బడి అయిపోగానే ఇంటికి రావాలని, ఉద్యోగం డబ్బు సంపాదించాలంటే ఉద్యోగం వ్యాపారానికి వెళ్ళాలని, ఇంకా సమయం అయిపోయినాక అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిప్పుతున్నాడు. వెతుకులాటని. వెతుకులాట. మనసు చంచలం ఆచార్య, చంచలం. అమ్మ చంచలం. మనస్సు అనేటువంటిది ఇంద్రియం. ఆ ఇంద్రియము ఆత్మనా, ఇంద్రుడు ఆత్మనా? ఇంద్రియముల వాడే ఆత్మ. ఆత్మ. మరి ఆ మనసు అనేటువంటిది ఇంద్రియము ఆత్మ గురించా, ఆత్మ ఇంద్రియం గురించా? అమ్మగారు కెమెరా బంద్ చేస్తారు మళ్ళీ. ఇప్పుడు మీరు చెప్పిన భాష ఎలా ఉన్నది అంటే మనసు చంచలము అని అంటే మనం మనసు గురించి మనస్సే మనల్ని నడిపిస్తున్నది అనేటువంటిది అభిప్రాయం. మరి మనసు మనల్ని ఎట్లా ఆడిస్తుంటది? మనసు చేతనం కాదు కదా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి మింగుడు పడినటువంటిది, జీర్ణించుకోలేనటువంటిది ఏంటంటే పవన్ కళ్యాణ్ ముందుకు రావడం, అతని సభలో వాళ్ళు ఈలలు కొట్టడం, అందరూ చప్పట్లు కొట్టడం, వారి సభకు ఎక్కువ జనం రావడం. పద్మజమ్మ గారు, విజయదుర్గమ్మ గారు మాట్లాడారేంటి? కెమెరా బంద్ చేసుకుని ఉంటారు. బంద్ చేసుకోలేదు ఆచార్జీ. రాజకీయాల గురించి అంత అవగాహన, ఇంట్రెస్ట్ అవగాహన. కానీ ఏదేమైనా కానీ తిరుపతి లడ్డూలో పశువులది ఆ కొవ్వు కలవడం సరైనది కాదు కదమ్మా. భక్తితోటి మనం చేస్తుంటాం. మరి ఇప్పుడు మునిశేఖర్ గారు పురుడు చేస్తే ఆ పురుడులో మరి శిశువుకు మనం ఇక్కడ ఏంటంటే పురుడు చేసేది దేనికంటే పేరు పెట్టడానికి. వారు ఏం చేశారు? పురుడు ముందు చేశారు, తర్వాత పేరు పెడతారంట. దీని సంబంధం ఏంటిది? ఏది చేసినా కానీ ట్రంప్ అంతా చిచ్చర పిడుగు ఇప్పుడు అన్ని దేశాలను అస్థిరపరుస్తున్నాడా లేదా? ఇప్పుడు ఈ విషయాలకు ట్రంప్, మునిశేఖర్ గారి కొడుకు తిరుపతి లడ్డూకు, చంద్రబాబు నాయుడు గారికి, దీనికి ఇప్పుడు మన ఆధ్యాత్మిక ఈ ప్రసంగానికి ఏం సంబంధం? ఏంటంటే మనస్సును మనము పంపిస్తున్నాము అంతే. చంద్రబాబు నాయుడు అనగానే చంద్రబాబు నాయుడుని చూపించింది, తిరుపతి లడ్డు అనగానే తిరుపతి లడ్డుని చూపెట్టింది, మరి మునిశేఖర్ గారు అనగానే వారిని చూపెట్టింది. పద్మజామ్మ గారు అర్థమవుతుందా లేదా? మరి ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. మనకు జీవితం గురించే చర్చ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సారాంశం ఏంటంటే భాగ్యలక్ష్మి గారు, మనస్సును మనము పంపిస్తున్నాము. మనసు చంచలం కాదు, మన ప్రవృత్తి ఆ రకంగా ఉంది, దాన్ని ఆ రకంగా మనం వాడుకుంటున్నాం మనసును. అందుకని జీవాత్మ ప్రవృత్తే ఉన్నది, ఇంకేదో లేదు, ఇంకేదో లేదు, అసంతృప్తి. అదే ఉన్నదాని మీద కోసం ఇదంతా తిప్పుకుంటున్నాడు. ఉన్నది అయిపోగా ఉన్నది అనిపించంగానే ఇంకేదో మనం అనిపించలేదు, ఇంకేదో ఉందో అది మనం అనిపించాలి. అసంతృప్తి జీవాత్మ. ఇప్పుడు ఈ రకంగా ఇది ఇంకా లోతుకున్నది, ఇది అయిపోలేదు, ఇంకా సమయం పడుతుంటది. కాబట్టి ఈ ప్రకరణం ఇక్కడ ఓం ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదములు.
ఆధ్యాత్మిక సత్సంగము, బ్రహ్మజ్ఞానము, తర్వాత సత్యప్రకాశం యొక్క లోతైనటువంటి పరిశీలన చేస్తున్నాము ఈ సత్సంగం లోపల. అందులో ఈరోజు 6వ అధ్యాయం లోపల మనము వ్యసనములు ఎన్ని రకాలు, వ్యసనముల లోపల మనుషులు ఏ విధంగా కూరుకుపోతారు, వ్యసనముల ద్వారా కలిగేటువంటి లాభాలేంటి, నష్టాలేంటి కూలంకషంగా చర్చించాము లోతుగా. దీన్ని ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఈరోజు సంధ్యోపాసన భాగ్యలక్ష్మి గారా ఈరోజు? అమ్మా, కొత్త వాళ్ళు ఎవరైనా? నేనేనండి. అమ్మా విజయదుర్గం ఈ రోజు విజయదుర్గమ్మ సంజన గారు చేయించండి అమ్మా. ఓం. 5 సంధ్యోపాసన విజయదుర్గమ్మ గారు చేపిస్తారు. ఓం. ఓం 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 అమృతో వస్త్రణమసి స్వాహ అమృతాపిధానమసి స్వాహ సత్యం యశః శ్రీర్మయి శ్రీతాం స్వాహ సన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవందునః. ఓం వాక్ ఓం ప్రాణః ఓం చక్షుః ఓం స్తోత్రం ఓం నాభిః ఓం హృదయం ఓం కంఠః ఓం శిరః ఓం బాహుభ్యాం యశోవలం ఓం కరతలకరపృష్ఠే మార్జాన మంత్రము. ఓం భూః పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం మహః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యా ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునఃశిరసి ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. అఘమర్షణ మంత్రములు. ఓం ఋతం చ సత్యం చ అభిదాత్ తపసోధ్యజాయత తతో రాత్ర జాయత తతః సముద్రో అర్ణవః ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయతః అహోరాత్రాణి విదధి స్వస్య మిషతో వసి. ఓం సూర్య కొంచెం చంద్ర మెల్లగా చెప్పండి, కొంచెం మెల్లగా పరిగెత్తుతున్నారు బాగా. ఓం సూర్య చంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్ దివిం చ పృథ్వీం చ అంతరిక్షో మదోస్వః. ఓం సన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచేదిక్ అగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఇషభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్వం ఓజంబే దద్మః. ఓం దక్షిణాదిక్ ఇంద్రోధిపతిస్తరస్థిరాజే రక్షితా పితరః ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఇషభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్వం ఓజంబే దద్మః. ఓం ప్రదీచి దిగ్వరుణోధిపతిః హృదాకు రక్షితాన్నమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్వం ఓజంబే దద్మః. ఓం ఉదీచి దిక్ సోమోధిపతిః స్వజో రక్షితా సనిర్షవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్వం ఓజంబే దద్మః. ఓం ధ్రువాదిక్ విష్ణురధిపతిః కల్మాషాగ్రీవో రక్షితా వీరుధ ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్వం ఓజంబే దద్మః. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతిః స్విత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్వం ఓజంబే దద్మః. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః
సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితత్యాగ్నిః క్షేత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతః సుషచ్చః ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసః పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం తం తచ్చక్షుర్దేవహితం పురస్తాచక్రముచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం పబ్రవామ శరదశతం అదీనాస్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్ ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర దయానిధి, మీ కృప వల్ల జప ఉపాసనాది కర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందముగాక. నమస్కారం. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. ఆచార్య నమో నమః. ధన్యవాదాలు. శాంతి పాఠం చెప్పండి మునిగారు. ఓం శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమః. అందరికి నమస్కారము. మరి ఒకసారి ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. శత్రువులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ పంచండి. ఓం నమస్తే శ్రీభ్యో నమః. ఆచార్య. నమస్తే ధన్యవాదాలు. ఆచార్య. సర్వేభ్యో